This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము మార్చ్ 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ మనకు ఈనాడు, సాక్షి, హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మనకు ఇంపార్టెంట్ కీవర్డ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతోపాటు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి, ఈ క్వశ్చన్స్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఒక న్యూస్ పేపర్ ఖచ్చితంగా మనము ఫాలో అవుతూ ఉండాలి. తెలుగులో అయితే ఈనాడు కానీ, సాక్షి న్యూస్ పేపర్ కానీ, ఇంగ్లీష్‌లో అయితే హిందూ న్యూస్ పేపర్ ఖచ్చితంగా రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్ నుంచి కంప్లీట్‌గా ఏ ఒక్క ఆప్షన్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వడంతో పాటు నోట్స్‌ని కూడా రాసుకుంటూ ఉంటే మనకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఒక న్యూస్ పేపర్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఏకేఎస్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంకారి ఆధ్వర్యంలో మనకు ఉపయోగపడాలన్న ఒక మంచి ఉద్దేశంతోటి రెగ్యులర్‌గా ఇంగ్లీష్ మీడియంలోను, అదేవిధంగా తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్‌ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ కూడా మనము విడుదల చేస్తూ ఉన్నాం. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది ఈ మంత్లీ మ్యాగజైన్. అందులో ఆ పర్టిక్యులర్ మంత్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని పూర్తి అనాలిసిస్‌తో మీకు అందించడం ఈ మ్యాగజైన్ యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. ఇది ప్రిలిమ్స్‌కి ఉపయోగపడుతుంది. మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో కూడా ఈ మ్యాగజైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లైక్ యూపీఎస్‌సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వారందరికీ ఈ మ్యాగజైన్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి, ఈ మ్యాగజైన్ కూడా రెగ్యులర్‌గా చదువుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనము ప్రాక్టీస్ చేయవలసిన క్వెషన్స్ ఒకసారి చూద్దాం. ఈరోజు ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని క్వెషన్స్‌ను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హరప్పన్ సిటీ సైట్స్ హ్యాడ్ బైపర్టైట్ డివిజన్, హై సిటాడెల్ అండ్ లోయర్ టౌన్? కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. హరప్ప, మొహంజోదారో, కాళీబంగన్, సుర్కటోడ. ఇక్కడ బైపర్టైట్ అనే కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బైపర్టైట్ అంటే 2 భాగాలుగా విభజించబడిన అని అర్థం మనకిక్కడ. సో, దానికి సంబంధించి హరప్పన్ సిటీ సైట్స్‌లో ఏవేవి ఉన్నాయని మనకిక్కడ క్వెషన్ అడగడం జరిగింది. ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వెషన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్ అని మనకిక్కడ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. The first man-made port was found in Harappa. Second statement, the main crops of Indus Valley civilization were wheat and barley. The largest Harappan settlement in India is Rakhighari in Haryana. Fourth statement, the largest number of settlements are in Ghaggar Hakka village. ఈ స్టేట్మెంట్స్ అన్నీ చదివి ఈ స్టేట్మెంట్‌కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని గుర్తించండి. ఇక మూడవ క్వెషన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకిక్కడ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ద హరప్పన్ ఎకానమీ వాస్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఎలాబరేట్ డ్రైనేజ్ సిస్టమ్ ఆర్ ఫౌండ్. Third, in Indus Valley civilization, sugarcane was unknown. Fourth statement, in Kodiji, pre-Harappan settlement has not been found. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని గుర్తించండి. ఇవన్నీ మనకు ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి సంబంధించిన క్వెషన్స్. సో, మీరు మరొకసారి రివిజన్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశ్యంతోటే ఈ హిస్టరీకి సంబంధించిన క్వెషన్స్‌ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్వెషన్స్‌ని కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్‌కి వెళ్తే ఫస్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇది మనకు ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న కోణంలో మనం ఇక్కడ ఈ టాపిక్‌ని చదువుకుంటాము. లెస్ దెన్ 6% ఆఫ్ హౌసెస్ అండర్ ద పీఎంఏజేవై
కంప్లీటెడ్ దిస్ ఇయర్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ సంవత్సరము 6% కంటే తక్కువ ఇళ్ల నిర్మాణం అనేది జరిగింది. దేని కింద అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనే పథకం కింద కేవలం 6% కంటే తక్కువగా ఇండ్ల యొక్క నిర్మాణం అనేది జరిగింది అని మనకిక్కడ ఈ అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెస్ దెన్ 6% ఆఫ్ హౌస్ శాంక్షన్డ్ అండర్ ద సెంటర్ ఫ్లాగ్‌షిప్స్ రూరల్ హౌసింగ్ స్కీమ్ ఇన్ 2021 హావ్ రీచ్డ్ కంప్లీషన్ సో ఫార్ దిస్ ఇయర్. సో, ఇక్కడ సంవత్సరం వారీగా ఒక డేటాను కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2017వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం ఈ డేటా గనక ఒకసారి మనం చూసుకుంటే టార్గెట్ ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఎంతవరకు టార్గెట్‌ని రీచ్ అయ్యారని ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకు డేటా ఇవ్వడం జరిగింది. ఈ డేటా మనకు అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో. కాకపోతే ఇచ్చిన టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యాము ఈ స్కీమ్‌లో అన్నది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. అంటే ఒక ప్రభుత్వం తన యొక్క పథకాన్ని అమలు చేస్తున్న క్రమంలో దానిని ఎంత మేరకు రీచ్ అవుతుంది, రీచ్ అవ్వలేకపోవడానికి ప్రధానమైన కారణాలేంటో మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే లాస్ట్ ఇయర్ అంటే 2020, 21 ఈ సంవత్సరంలో ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా చాలా తక్కువ ఇళ్ల నిర్మాణం అనేది జరిగిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. అయితే ఒడిస్సా అండ్ జార్ఖండ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ జార్ఖండ్ రాష్ట్రాలు అక్కడ మైగ్రెంట్ వర్కర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటారు. ఈ మైగ్రెంట్ వర్కర్స్‌కి సంబంధించి వాళ్ళకు ఎంప్లాయ్‌మెంట్‌ని కల్పించడంలో భాగంగా ఈ స్కీమ్‌ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనే పథకాన్ని. ఏ రాష్ట్రాలు అంటే ఒడిస్సా అండ్ జార్ఖండ్ యూజ్డ్ ద స్కీమ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ హూ రిటర్న్ టు దేర్ విలేజెస్ డ్యూరింగ్ ద క్రైసిస్. గత సంవత్సరము ఇదే సమయం నాటికి కోవిడ్-19 లాక్‌డౌన్ అనేది ప్రారంభమైంది. లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ తమ సొంత రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా భారీ ఎత్తున వలసలు జరిగిన నేపథ్యంలో వారికి ఎంప్లాయ్‌మెంట్‌ను కూడా కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో భాగంగా ఒడిస్సా మరియు జార్ఖండ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని వారికి కల్పించడం అనేది జరిగింది. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్‌లో భాగంగా. అయితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనే పథకం అనేది 55% వరకు పూర్తవ్వడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం వచ్చేసి హౌసింగ్ ఫర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించాలి అన్న ఒక లక్ష్యంతోటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనే పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2016వ సంవత్సరంలో ఈ స్కీమ్‌ని ప్రారంభించడం అనేది జరిగింది. ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏ పక్కా హౌస్ విత్ బేసిక్ అమెనిటీస్ అంటే బేసిక్ అమెనిటీస్‌తో కూడిన ఒక ఇంటిని నిర్మించాలన్న ఒక ఉద్దేశంతోటే ఈ స్కీమ్‌ని 2016వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎవరి కోసం అంటే రూరల్ ఫ్యామిలీస్ హూ ఆర్ హోమ్‌లెస్ అంటే ఇల్లు లేని వారికి ఈ స్కీమ్‌ని తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పటి వరకు దీని యొక్క లక్ష్యం అంటే ఎండ్ ఆఫ్ మార్చ్ 2022 వరకి ఈ పక్కా ఇంటి యొక్క ఇండ్ల నిర్మాణం అనేది కొనసాగుతుంది. అయితే మినిస్ట్రీకి సంబంధించిన సమాచారం ప్రకారము ఒక ఇంటిని గనక నిర్మించడానికి యావరేజ్‌గా ఎంత టైం పడుతుందంటే 114 రోజుల టైం అనేది పడుతుంది. అయితే కొన్ని రాష్ట్రాలలో ఈ మైగ్రెంట్ వర్కర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రాష్ట్రాల జనాభాలో. ఆ రాష్ట్రాలు దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఎక్కువగా వీరికి పనిని కల్పించడం అనేది జరిగింది. అందులో భాగంగా ఒడిస్సా రాష్ట్రము కంప్లీటెడ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ 10.5% ఆఫ్ ఇట్స్ 2021 టార్గెట్. 2021 టార్గెట్‌లో ఒడిస్సా రాష్ట్రము ఈ మైగ్రెంట్ వర్కర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్‌ని కల్పించడంతో పాటు తన యొక్క టార్గెట్‌లో 10.5% వరకు రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఈ స్కీమ్‌కి సంబంధించి. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించి ముఖ్యమైన ఆబ్జెక్టివ్ కూడా మనం తీసుకోవాలి. టు హెల్ప్ రూరల్ పీపుల్ బిలో పావర్టీ లైన్
కింద ఉన్న వారికి, అదేవిధంగా రూరల్ పీపుల్‌కి పక్కా ఇంటిని నిర్మించాలన్న ఒక ఉద్దేశ్యంతోటే ఈ స్కీమ్‌ని లాంచ్ చేయడం అనేది జరిగింది. బెనిఫిషియరీస్ ఎవరంటే బిలాంగింగ్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్, ఫ్రీడ్ బాండెడ్ లేబరర్స్ అండ్ నాన్-ఎస్సీ/ఎస్టీ కేటగిరీస్, widows or next of kin defense personnel killed in action, ex-servicemen and retired members of the parliament, paramilitary forces, disabled persons and minorities ఈ స్కీమ్‌కి సంబంధించిన బెనిఫిషియరీస్‌గా మనము చెప్పుకోవచ్చును. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించి బెనిఫిషియర్స్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే 2011కు సంబంధించి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ప్రకారము బెనిఫిషియర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఈ స్కీమ్‌కి సంబంధించి అంశము. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే సుప్రీం కోర్ట్ లేస్ డౌన్ టైమ్ ఫ్రేమ్ ఫర్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది గవర్నెన్స్‌లో భాగంగా ఈ టాపిక్‌ని మనము చదువుకుంటాము. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలలో ప్రస్తుతం సుప్రీం కోర్టు ఒక గైడ్‌లైన్స్‌ని విడుదల చేయడం అనేది జరిగింది. మోటార్ వెహికల్ యాక్ట్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ ఇవి. ముఖ్యంగా సుప్రీం కోర్టు పోలీస్ స్టేషన్స్‌కి కొన్ని నిర్దేశం చేయడం అనేది జరిగింది యాక్సిడెంట్స్‌కి సంబంధించి. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ పోలీస్ స్టేషన్స్ టు సెండ్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ టు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్ అండ్ ఇన్సూరర్స్ వితిన్ 48 అవర్స్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్. అంటే ఏదైనా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో 48 గంటలలోపు ఆ యాక్సిడెంట్‌కి సంబంధించిన సమాచార నివేదికను ఆయా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్స్‌కు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాల్సిందిగా ఇక్కడ సుప్రీం కోర్టు ఆదేశించడం అనేది జరిగింది. దేని ప్రకారము అంటే సెక్షన్ 158 సబ్ క్లాస్ 6 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ దీని ప్రకారము ఈ రిపోర్టుని ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలకు అందించాల్సి ఉంటుందని సుప్రీం కోర్ట్ ఇక్కడ డైరెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో, మొత్తం ఈ యాక్సిడెంట్ నిబంధనలకి సంబంధించి మొత్తం 8 డైరెక్షన్స్‌ని సుప్రీం కోర్టు ఇవ్వడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి. దీస్ డైరెక్షన్స్ షుడ్ బి యూనిఫార్మ్‌లీ ప్రాక్టీస్డ్ బై ద పోలీస్, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్ అండ్ ఇన్సూరర్స్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్స్ మరియు ఇన్సూరెన్స్ ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక నేషనల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా రూపొందించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం అనేది జరిగింది. నేషనల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. సో, విచ్ కుడ్ బి ఆపరేటెడ్ అండ్ యాక్సెస్ అక్రాస్ ద కంట్రీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ యాక్సిడెంట్ రిపోర్ట్స్. ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన నివేదికలను ఇవ్వడానికి, అదేవిధంగా క్లెయిమ్స్ చేసుకోవడానికి ఈ ఆన్‌లైన్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక నోడల్ ఆఫీసర్స్‌ని కూడా అపాయింట్‌మెంట్ చేయాలని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఈచ్ ట్రిబ్యునల్ అండ్ ప్రొవైడ్ దేర్ కాంటాక్ట్ డీటెయిల్స్. వారికి సంబంధించిన పూర్తి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని ఇక్కడ సుప్రీం కోర్టు చెప్పడం అనేది జరిగింది. సో, దీని ద్వారా ఈ క్లెయిమ్స్‌కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌కి సంబంధించి త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే WHO రిపోర్ట్స్ సేస్ యానిమల్స్ ఆర్ లైక్లీ సోర్సెస్ ఆఫ్ కోవిడ్-19 అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గత 1 ఇయర్ బ్యాక్ కోవిడ్-19 అనేది వచ్చిన సమయంలో యాక్చువల్‌గా ఈ కరోనా వైరస్ అనేది ఏ విధంగా వ్యాప్తి చెందింది అని ప్రపంచవ్యాప్తంగా అనేక రకమైన సందేహాలు ఉన్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాలో ఉన్న వుహాన్ సిటీలో ఈ కోవిడ్-19కి సంబంధించి పరిశోధనలు చేయాలని భావించడం జరిగింది. అందులో భాగంగానే దానికి సంబంధించి ఒక నివేదికను ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెలువరించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. WHO చైనా స్టడీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు చైనా నిర్వహించిన ఒక సంయుక్త అధ్యయనం ప్రకారము ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఇది గబ్బిలాల నుంచి మరొక జంతువు ద్వారా మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. గబ్బిలాల నుంచి
మరొక జంతువు ద్వారా మానవుల్లోకి ఈ వైరస్ అనేది ప్రవేశించడం జరిగినట్లు ఈ అధ్యయనంలో వీరు తెలపడం అనేది జరిగింది. బ్యాట్స్ టు హ్యూమన్ త్రూ ద అనదర్ యానిమల్ ఈస్ ద మోస్ట్ లైక్లీ సినారియో. అదే విధంగా గతంలో చాలా సార్లు వార్తల్లో రావడం అనేది జరిగింది. వుహాన్‌లో ఉన్న ఒక ల్యాబ్ ద్వారా ఈ వైరస్ అనేది లీక్ అయిందని కూడా గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తిగా అవాస్తవం అని కూడా ఈ నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది. ల్యాబ్ నుంచి ఇది ప్రమాదవశాత్తు లీక్ అయి ఉండడానికి అవకాశం చాలా తక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు చైనా సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం అనేది ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ వీరికి సంబంధించి ఈ అధ్యయనంలో 4 కారణాలను చూపడం జరిగింది. వైరస్ అనేది ఏ విధంగా వ్యాప్తి చెందిందని 4 ముఖ్యమైన కారణాలను ఈ అధ్యయనంలో పొందుపరచడం జరిగింది. సో, ఇక్కడ ఆ 4 రకాల కారణాలు గనక తీసుకుంటే ఫస్ట్‌ది గబ్బిలాల నుంచి మరొక జంతువులోకి, దాని నుంచి మానవుల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా గబ్బిలాల్లో కరోనా వైరస్‌లు ఉంటాయనేది నిజం అయినప్పటికీ, అది ఈ గబ్బిలాల్లో ఉన్న వైరస్ నుంచి సార్స్-కోవ్-2 వైరస్‌గా మారడానికి చాలా పరిణామ క్రమం అనేది ఉందని, ఈ విధంగా వ్యాప్తి చెందడానికి అవకాశం లేదు అని ఇక్కడ తన యొక్క రిపోర్ట్‌లో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సేమ్ ఇటువంటి వైరస్సే వేరే జంతువుల్లో కూడా ఉన్నట్లు కూడా ఈ అధ్యయనంలో చెప్పడం అనేది జరిగింది. సో, ఇవన్నీ వివిధ రకాల కారణాలైతే ఫైనల్‌గా ఏం చెప్పిందంటే, డైరెక్ట్ గబ్బిలాల నుంచి కాకుండా, గబ్బిలాల నుంచి జంతువులకి, ఆ తర్వాత మానవులకి ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందింది అని ఇక్కడ ఈ అధ్యయనంలో తెలపడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, భారత్, బంగ్లా మధ్య మరొక రైలు అనే ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ మరియు భారత్‌ల మధ్య నూతన రైలు అనేది ప్రారంభమైంది. ఇది ఢాకా నుంచి పశ్చిమ బెంగాల్‌లో ఉన్న న్యూ జల్పాయిగుడి వరకు ఈ రైలనేది నడుస్తుంది. దీని పేరొచ్చేసి మితాలి ఎక్స్‌ప్రెస్. ఈ పేరు గుర్తుంచుకోండి, మితాలి ఎక్స్‌ప్రెస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలు సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మితాలి ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి 2 డేస్ బ్యాక్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనలో ఉండడం అనేది జరిగింది. అక్కడ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వివిధ చర్చలు కూడా కొనసాగించడం అనేది జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న కాళీ ఆలయంలో కూడా పూజలు చేయడం అనేది మనం గమనించాల్సిన అంశం. ఇది కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ పర్యటనలో భాగంగా ఇది అతి పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించడం జరిగింది. ఇక్కడ మొత్తం 51 శక్తి పీఠాల్లో ఒకటైన సత్కీరా జిల్లాలో ఉన్న ఈశ్వరీపూర్‌లోని జషోరేశ్వరి కాళీ ఆలయం. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి. ఇది ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఆలయం ఎక్కడ ఉందని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ గుర్తుంచుకోండి. జషోరేశ్వరి కాళీ ఆలయం. సో, ఈ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించాడు. అదేవిధంగా ఇక్కడ ఒక కమ్యూనిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనిటీ పేరొచ్చేసి మధువా కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ, ఈ వర్గానికి చెందిన కమ్యూనిటీలు ఈ ఆలయ పరిసరాల్లో చాలా ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా ఇరు దేశాలపై 5 ఒప్పందాలపై సంతకాలనేవి జరిగాయి. ఇందులో ముఖ్యంగా రహదారులు, ఇంధనం, వాణిజ్యం, ఆరోగ్యం, ఇతర రంగాల్లో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి కూడా సమీక్షించడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ విమోచనకి సంబంధించి అప్పుడు అమరులైన భారత సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అషుగంజ్‌లో నిర్మించనున్న స్తూపానికి కూడా ఒక శంకుస్థాపన చేశారు. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, అషుగంజ్ అనే ప్లేస్. డిసెంబర్ 6వ తేదీని మైత్రి దినోత్సవంగా పాటించాలని కూడా భారత్ మరియు బంగ్లాదేశ్‌లు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. డిసెంబర్ 6వ తేదీ. ఈ డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మైత్రి దినోత్సవం.
ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, గయానా నుంచి ముడి చమురు దిగుమతి అని ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశం ముడి చమురు కోసం ఎక్కువగా ఈ మధ్యప్రాచ్యము మరియు ఒపెక్ దేశాలపై ఎక్కువగా ఆధారపడడం అనేది జరిగింది. అయితే దానికి ఆల్టర్‌నేటివ్‌గా మరొక దేశంపై కూడా ఆధారపడాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా దక్షిణ అమెరికాలో ఉన్న గయానా అనే ప్రాంతం నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే దక్షిణ అమెరికాలో ఉంది. సో, ప్రస్తుతం ఈ ప్రపంచంలోనే ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మన భారతదేశము 3వ స్థానంలో ఉంది. అయితే దక్షిణ అమెరికా దేశమైన గయానా నుంచి ఈ ముడి చమురును దిగుమతి చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం అనేది కూడా కుదిరింది. అయితే ప్రస్తుతం అక్కడ నుంచి ఈ ముడి చమురుతో ఒక కార్గో నౌక కూడా మన దేశంలో ఉన్న ముంద్రా పోర్టుకు త్వరలోనే చేరనుంది. అయితే ఈ గయానా అనే ప్రాంతం ఏదైతే ఉందో, దక్షిణ అమెరికాలో భాగమైన ఈ గయానా అనే ప్రాంతంలో 2020వ సంవత్సరంలోనే ఇక్కడ ముడి చమురు ఉత్పత్తి అనేది ప్రారంభం జరిగింది. ఈ దేశం నుంచి అమెరికా, చైనా, పనామా, కరేబియన్ దీవులకు చమురు అనేది ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి గుర్తుంచుకోండి. గయానా అనేది ఇది ఎక్కడ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, రాష్ట్రంలో హైబ్రిడ్ సర్వే అని ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న భూములపై ఒక సర్వేని చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా హై రిజల్యూషన్‌తో కూడిన ఇమేజెస్‌తో కూడిన సర్వే ఇది. ఇందులో గ్రామాల వారీగా సరిహద్దులను కూడా నిర్ణయించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎంత ల్యాండ్ ఎవరెవరి దగ్గర ఉంది అనేది క్లియర్‌గా ఒక లెక్కలనేవి ఉంటాయన్న ఉద్దేశంతోటే ఈ హైబ్రిడ్ సర్వే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 2.48 కోట్ల ఎకరాల సాగు భూమిని సర్వే చేసి ఎటువంటి వివాదాలు లేకుండా చేయాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం. అందులో భాగంగానే దీనికి సంబంధించి కూడా బడ్జెట్‌లో నిధులను కేటాయించడం అనేది జరిగింది. ఈ సమగ్ర సర్వేకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 విధానాలను అనుసరిస్తుంది. ఇది గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో. ప్రధానంగా మొదటిదొచ్చేసి ఇమేజరీ మెథడాలజీని అమలు చేయనున్నారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ విధానాన్ని బట్టి ఇక్కడ ఈ సర్వేని చేస్తున్నారు. డ్రోన్‌ల ద్వారా కూడా ఈ సర్వేని చేయనున్నారు. సో, రాష్ట్రంలో గనక తీసుకుంటే దాదాపుగా 85 సంవత్సరాల క్రితము ఈ సర్వే భూమి యొక్క సర్వే అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సర్వే అనేది జరగలేదు. సో, ప్రస్తుతం కొత్తగా ఈ సర్వే అనేది చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇమేజినరీ విధానం ఏదైతే ఉందో ఇందులో ఆకాశం నుంచి ఉపగ్రహం సహాయంతో భూమికి సంబంధించి కంప్లీట్‌గా ఇమేజెస్‌ని క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రతి విస్తీర్ణానికి సంబంధించి ఇమేజెస్‌ని రూపొందిస్తారు. ఇక్కడ దీనికి సంబంధించి కార్టోశాట్ 3 ద్వారా భూమిని 25 సెంటీమీటర్ల సమీపంలో చిత్రీకరించడం అనేది జరుగుతుంది. ఒకవేళ అవసరమైతే అమెరికాకు చెందిన నాసా ఉపగ్రహము వరల్డ్ వ్యూ సేవలు కూడా వినియోగించనున్నారు. ఇది గుర్తుంచుకోండి. ఈ వరల్డ్ వ్యూ సేవల ద్వారా ఇక్కడ 3డీలో చూసే అవకాశం అనేది ఉంటుంది. భూమికి సంబంధించిన విస్తీర్ణం అనేది. ఇక డీజీపీఎస్ పద్ధతి అంటే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అంటారు. దీన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైనా ఒక ప్రాంతాన్ని నిర్ణయించి అక్కడ నుంచి గ్రామము, ఆ రైతు వద్ద భూమి వద్దకు వెళ్లి హద్దులు నిర్ణయించి పటాలు రూపొందించడానికి చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది. కాబట్టి ఉపగ్రహ చిత్రాలకు ఇబ్బందులు గనక ఎదురైతే డీజీపీఎస్ పద్ధతిని అమలు చేసి సర్వేని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఇక డ్రోన్‌లతో కూడా సర్వే చేయనున్నారు.
ఇక నెక్స్ట్ కాలుష్య కాటుకు మియావాకీ మందు అనే ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. కాలుష్యం అనేది క్రమక్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ మియావాకీ అనే అడవులతో ఈ కాలుష్యాన్ని పునరుద్ధరించాలని పురపాలక శాఖ ఒక కార్యాచరణను రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ మియావాకీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. దీని యొక్క అర్థం ఏమిటంటే, ప్రస్తుతం ఈ నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా బిల్డింగ్స్‌ని నిర్మించడం వలన అక్కడ ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా లభిస్తుంది. ఆ క్రమంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి అన్న ఉద్దేశంతోటి ఈ మియావాకీ విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడం, అదేవిధంగా తక్కువ ఖర్చుతో దట్టమైన పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూపొందించిన విధానమే మియావాకీ అడవుల పెంపకం. ఈ విధానాన్ని రూపొందించింది ఎవరంటే, జపాన్‌కు చెందిన అకీరా మియావాకీ అనే ఒక వృక్ష శాస్త్రవేత్త ఈ విధానానికి రూపకల్పన చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధానానికి ఈ పేరుని పెట్టడం జరిగింది. మియావాకీ విధానం. అంటే తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువగా మొక్కలు నాటుతారు. సో, ఈ విధంగా ఎక్కువగా మొక్కలు నాటడం వల్ల చాలా దట్టమైన పచ్చదనాన్ని పెంపొందించే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధానం ఏదైతే ఉందో దీన్ని మొదటిసారిగా విశాఖపట్నంలో ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. గాజువాక మరియు మధురవాడ ఈ ప్రాంతాలలో 25 ప్రాంతాలను మొదటగా ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈ ప్రాంతాలలో ఎక్కువగా వివిధ రకాల చెట్లను ఇక్కడ నాటడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ నగరాలు, పట్టణాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఇక నెక్స్ట్ మన గ్రామం జల జీవన్ మార్గదర్శి అనే మరొక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు జస్ట్ ఈ గ్రామం పేరు ఒకటి గుర్తుంచుకుంటే చాలు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించాలి అన్న ఒక లక్ష్యంతోటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ ఏదైతే ఉందో, ఈ జల జీవన్ మిషన్ యొక్క లక్ష్యము ఈ కాకిన్సూర్ అనే గ్రామంలో పూర్తిగా నెరవేరడం అనేది జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే, ఇది చాలా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది ఈ గ్రామం అనేది. ఇక్కడ వెళ్ళడానికి కనీసం రోడ్డు మార్గం కూడా లేదు. సో, అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీరు అందించాలి అన్న ఒక లక్ష్యంతోటే అధికారులు చాలా కష్టపడి అనేక వ్యయ ప్రయాసల కోర్చి ఈ గోదావరి నదీ తీరంలో ఉన్న ఈ గ్రామంలో పూర్తిగా మంచినీటిని అందించడంలో సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ గ్రామం పేరు గురించి జలజీవన్ మిషన్ విజయానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ కాకిన్సూర్ అనే ఒక గ్రామం ఒక నిదర్శనంగా నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఈ గ్రామం పేరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్. నెక్స్ట్ అంశము పల్లెల నుంచి పారిశ్రామికవేత్తలు అనే ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి, వారిని తగిన విధంగా ప్రోత్సహించాలి అన్న ఒక ఉద్దేశంతోటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పేరిట ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే, ప్రతి 2-3 మండలాలకు కలిపి అవగాహన సదస్సులను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 320 సదస్సులు నిర్వహించే విధంగా ప్రణాళికను కూడా రాష్ట్ర పరిశ్రమల శాఖ రూపొందించింది. దీని ద్వారా పల్లెలలో ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి, వారిని తగిన విధంగా ప్రోత్సహించే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, కరువు ప్రాంతానికి సురగంగ అనే ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 2 నదులకు సంబంధించి నదుల అనుసంధానంలో భాగంగా మనం ఈ టాపిక్‌ని చదువుకోవాలి. దేశంలో నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా యమునా నదికి ఉపనదులైన కెన్ మరియు బెట్వా నదుల యొక్క అనుసంధానానికి సంబంధించి ఇరు రాష్ట్రాలు
ఒక ఒప్పందానికి రావడం అనేది జరిగింది. రాష్ట్రాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ నదుల అనుసంధానానికి సంబంధించిన ఒప్పందం అనేది కుదిరింది. ఈ నదుల పేర్లు ఏమిటి? కెన్ నది, అదేవిధంగా బెట్వా నది. ఇవి దేనికి ఉపనదులంటే యమునా నదికి ఉపనదులు ఈ 2 నదులు. ఈ ప్రాజెక్టుతో లబ్ధి పొందే జిల్లాలు గనక చూసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో ఈ జిల్లాలు ఇక్కడ పేర్కొన్న ఈ జిల్లాలో లబ్ధి పొందుతున్నాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో వివిధ జిల్లాలు ఈ నదుల అనుసంధానం వల్ల లబ్ధిని పొందనున్నాయి. ఈ కెన్ మరియు బెట్వా నదులకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా దీనికి 1980వ సంవత్సరంలోనే దీనికి అంకురార్పణ అనేది జరిగింది. అయితే ఈ 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకి సంబంధించి ఒక అవగాహన కుదరని నేపథ్యంలో అది చాలా కాలం వరకు పెండింగ్‌లో పడింది. సో, ప్రస్తుతం ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. అయితే ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ నదుల అనుసంధానం వలన పర్యావరణ పరంగా కొంతమంది ఆందోళన కూడా వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ దౌదాన్ వద్ద ఒక ప్రాజెక్ట్‌ని నిర్మించినారు. ఒక డ్యామ్‌ని నిర్మించనున్నారు. దౌదాన్ అనే ప్రాంతంలో. ఈ దౌదాన్ అనే ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ డ్యామ్ యొక్క నిర్మాణం వలన అక్కడ ఉన్న పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో దాదాపుగా 4000 హెక్టార్లు ముంపునకు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా అక్కడ ఉన్న పులుల ఆవాసాలు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోయే అవకాశం అనేది ఉంటుంది. దాంతో పాటు అక్కడ అంతరించిపోయే దశలో ఉన్న రాబంతులకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం అనేది ఉంటుంది. దీనిపై సుప్రీం కోర్ట్‌లో కూడా పిటిషన్స్‌ని వేయడం అనేది జరిగింది. అయితే ఈ ప్లేస్ గుర్తుంచుకోండి. పన్నా టైగర్ రిజర్వ్. అదేవిధంగా ఈ నదుల పేర్లు కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పారిశ్రామిక పరుగులు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయా ప్రాంతాలలో 21 క్లస్టర్‌లను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించడం అనేది జరిగింది. ఈ క్లస్టర్‌ల సంఖ్య గుర్తుంచుకోండి. మొత్తం 21 క్లస్టర్‌లు. దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రతిపాదనలకు సంబంధించి పారిశ్రామిక పార్కు ప్రాంతము ఏదైతే ఉందో ఆ వివరాలన్నీ మనకిక్కడ ఒక టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ పారిశ్రామిక పార్కులను నిర్మించనున్నారు అనేది. సో, ఈ టేబుల్ ఒకసారి అండర్‌లైన్ చేసుకోండి. మనకు కోచింగ్ అనేది బోత్ ఆన్‌లైన్‌లో ఉంటుంది, ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది ఇంగ్లీష్ మీడియంలోను మరియు తెలుగు మీడియంలో ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఇది. పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఇది. ఇది ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. కోచింగ్‌తో పాటు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక ఆన్‌లైన్ కోర్సెస్‌కి సంబంధించి మరియు మెటీరియల్ కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరియు edunation.akesias.com అనే వెబ్‌సైట్‌ని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.